ఏపీ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే సుమారుగా ఈ తనిఖీలో 15 మంది ఏసీబీ అధికారులు పాల్గొన్నట్టు తెలుస్తోంది. అగ్రిగోల్డ్ భూముల విషయంలోనే జోగి రమేష్ పై ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. అగ్రిగోల్డ్ భూముల వివాదం అంతా ఇంత కాదు, కొన్ని వేల కోట్ల రూపాయల భూ వివాదంలో జోగి రమేష్ పై కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఆ భూములని కొంత తన పేరు పైన రాయించుకున్నారు, ఆ తన పేరు పైన కూడా నమోదు చేసుకున్నారన్న కొన్ని ఆరోపణలు కూడా వినబడ్డాయి. అయితే ఈ నేపథ్యంలో తాజాగా ఏసీబీ ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఇంకా కూడా సోదాలు కొనసాగుతున్నాయి. మా ప్రతినిధి రాజేష్ అందుబాటులో ఉన్నారు. రాజేష్, ఎందుకు ఏసీబీ మాజీ మంత్రి జోగి రమేష్ టార్గెట్ చేసిన ఇంట్లో సోదాలకు సంబంధించి ఎటువంటి సమాచారం ఉంది, వారికి ఏ రకంగా వారు సోదాలు నిర్వహిస్తున్నారు? విజయవాడలోని అంబాపురం గ్రామీణ ప్రాంతానికి సంబంధించి రూరల్ ఏరియాలో అంబాపురంలో అగ్రిగోల్డ్ భూముల్ని గత 2022లో ప్రభుత్వం దాదాపు సర్వే నెంబర్ 87లో 2200 ఎకరాలని జప్తు చేసింది. అయితే మంత్రి అయిన తర్వాత జోగి రమేష్ 2022లో మంత్రి అయిన తర్వాత ఆయన కుమారుడు జోగి రాజీవ్తో పాటు ఆయన బాబాయ్ వెంకటేశ్వర వీళ్ళిద్దరు కూడా అదే సర్వే నెంబర్ పక్కన ఉన్నటువంటి అంబాపురంలో 88 సర్వే నెంబర్లో 1200 గజాల స్థలాన్ని కొన్నారు. కొనుక్కుని తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత ఆ సర్వే నెంబరు అక్కడ ఉన్నటువంటి లోకల్ తహసీల్దార్తో మాట్లాడి 88 సర్వే నెంబర్ బదులు 87 సర్వే నెంబర్లు ఉన్నటువంటి అగ్రిగోల్డ్ అంటే ఆల్రెడీ ప్రభుత్వం చేసినటువంటి అగ్రిగోల్డ్ భూముల్ని కాజేసి దాని చుట్టూ ప్రహరీ గోడ కూడా కట్టేశారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధితులు ఫిర్యాదుల నేపథ్యంలో ఈ కేసు అయితే సిఐడి అధికారులు కేసు అయితే నమోదు చేశారు. నమోదు చేసిన తర్వాత విచారణ చేస్తున్నారు. అయితే ఇప్పటికే కేసు విచారణ కొనసాగుతున్న తరుణంలో ఇప్పుడు సిఐడి ఆ కేసును ఏసీబీ అధికారులకి తరలించింది. ఏసీబీ అధికారులు ఈ రోజు ఉదయం తెల్లవారుజామున ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి వెళ్లి 15 మంది సిబ్బందితో ప్రస్తుతం ఏసీబీ అధికారులు తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అగ్రిగోల్డ్ భూముల కాజేసినటువంటి నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం 87 సర్వే నెంబర్లో 2293 ఎకరాల గజాల స్థలం ఉంది. ఆ స్థలాన్ని మొత్తాన్ని కూడా ఆక్రమించేసి సర్వే నెంబర్ మార్చేసి దాదాపుగా మొత్తం కూడా ఆ ల్యాండ్ తిరిగి మళ్ళీ వేరే వాళ్ళు కూడా అమ్మేశారు. కాబట్టి ఇది పెద్ద స్కామ్ గా కనబడుతుంది. ఎందుకంటే అగ్రిగోల్డ్ భూములు ఆల్రెడీ జప్తు చేసిన ప్రభుత్వం జప్తు చేసిన భూముల్ని కొనుగోలు చేయడం అనేది పూర్తిగా నేరం. కాబట్టి జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్తో పాటు అతని బాబాయ్ వెంకటేశ్వర మీద ఆల్రెడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ ఎంత మేర కబ్జా చేశారు, ఎన్ని ఎకరాలు కబ్జా చేశారు, ఎంతమంది బాధితులపై ఫిర్యాదు చేశారు? బాధితుల సంఖ్య చాలా మంది ఉన్నారు. అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి ఆల్రెడీ ప్రభుత్వం జప్తు చేసినటువంటి ఆ భూమి సర్వే నెంబర్ లో ఉన్న భూమి మాది, అగ్రిగోల్డ్ జప్తు చేసిన ఆ బాధితులు ఆల్రెడీ గతంలో కూడా అంటే 2023లోనే పోలీసులకు అక్కడ రెవెన్యూ అధికారి ఫిర్యాదు చేసిన వాళ్ళు పట్టించుకోలేదు, కనీసం స్పందించలేదు. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూ వ్యవహారాలకు సంబంధించినటువంటి అన్ని విషయాలు బయటకు వస్తున్న నేపథ్యంలోనే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిగా గత నెలలోనే ఈ కేసు బయటికి రావడం, ఈ కబ్జా వ్యవహారం బయటికి రావడంతో సిఐడి అధికారులు ఆల్రెడీ అగ్రిగోల్డ్ ఇష్యూ అంతా సిఐడి విచారణ చేస్తుంది. కాబట్టి వాళ్ళకి కేసులో వాళ్ళ మీద కేసు నమోదు చేయడంతో పాటు ఇప్పుడు తాజాగా సిఐడి ఆ కేసుని ఏసీబీకి బదిలీ చేసింది. దానిలో భాగంగా ఏసీబీ అధికారులు ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. 15 మంది సభ్యులతో లోపల సోదాలు నిర్వహిస్తున్నారు. జోగి రమేష్ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేసిన సందర్భంలో అటు పెడన్లోను ఇటు ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో భారీగా భూములు కొల్లగొట్టారు. తప్పుడు రిజిస్ట్రేషన్, తప్పుడు సర్వే నెంబర్ పేరుతో అనేక భూములు కాజేశారనే విమర్శలు వస్తున్నాయి. బాధితులు కూడా వరుసగా ఆయన ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ఇష్యూలో ఇప్పుడు ఆయన తనయుడితో పాటు ఆయన బాబాయ్ కూడా చేసినటువంటి ఈ వ్యవహారంలో ఏసీబీ అధికారులు దూకుడు పెంచి ఈ రోజు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. కొన్ని కీలక డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఉన్నారా లేదా అనేది అధికారులు కూడా సమాచారం అయితే ఇవ్వట్లేదు. ఏదేమైనప్పటికీ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారుల సోదాలు అనేది సంచలనంగా మారింది. ఎందుకంటే ఆయన చేసినటువంటి స్కామ్లు ఒక్కొక్కటిగా బయటపడడంతో బాధితులు కూడా బయటకు వస్తున్న నేపథ్యం ఉంది. మనోజ్, రైట్ రాజేష్. సో మొత్తం మీద మాజీ మంత్రి జోగి రమేష్ అగ్రిగోల్డ్ భూములకు సంబంధించినటువంటి కొన్ని భూములని తన పేరున రాయించుకున్నారు. అది తన పిల్లలు తర్వాత తన మామ సహాయంతో ఈ రకంగా జరిగింది. 80 సుమారుగా సర్వే నెంబర్ 80 అనుకుంటా. బహుశా ఆ 80 సర్వే నెంబర్లో గల కొంత భూమిని ఆయన రాయించుకోవడంతో పాటుగా చుట్టూ ప్రహారీ కూడా ఏర్పాటు చేస్తారు. ఈ నేపథ్యంలోనే గతంలో అగ్రిగోల్డ్ వివాదం ఏ రకంగా జరిగిందో అంతా చూశారు. సో అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి ఆ భూములను పూర్తిగా కూడా ప్రభుత్వం జప్తు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి సంబంధించిన భూముని అగ్రిగోల్డ్
సంబంధించిన బాధితులు ఇక్కడ భూమిని కబ్జా చేయబడింది, కబ్జా చేసినటువంటి వారు జోగి రమేష్ అని చెప్పి ప్రభుత్వం మారిన తర్వాత తొలినాళ్ళలోనే అంటే నెల రోజుల క్రితమే ఫిర్యాదులు అందా ఈ ప్రభుత్వానికి. అయితే ప్రస్తుతం అగ్రిగోల్డ్కి సంబంధించి పూర్తి వ్యవహారం సిఐడి పరిధిలో ఉంది. సిఐడి కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. అయితే తాజాగా సిఐడి ఏసీబీకి బదిలీ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ మీద వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకి ప్రభుత్వం సీరియస్గా రియాక్ట్ అయింది. ఈరోజు 15 మంది అధికారులతో కూడిన బృందం జోగి రమేష్ ఇంట్లో ఇబ్రహీంపట్నంలో సోదాలు నిర్వహిస్తున్నారు. చూద్దాం మరి ఈ సోదాలో ఎటువంటి ఆధారాలని జోగి రమేష్ వెలిబుచ్చబోతున్నారు. ఇది పక్కాగా అక్రమం అనేది చాలా ప్రభుత్వం కరాఖండిగా చెప్తోంది. అటు ఉన్నటువంటి బాధితులు కూడా ఇది అక్రమమే, ఇది అగ్రిగోల్డ్ భూములని కబ్జా చేశారు జోగి రమేష్ అనే రకంగా చెప్తున్నారు. ఇదంతా ఇలీగల్ థింగే. ఆయన మంత్రిగా ఉన్న నేపథ్యంలో కబ్జాకు గురైంది. కానీ ఇప్పుడు ఆయన వాటి విషయంలో ఎటువంటి ఆధారాలు చూపించబోతున్నారు. ఇప్పటికే చాలా మంది కూడా అరెస్ట్ అయ్యారు ఈ కేసులో. మరి జోగి రమేష్ ఎటువంటి ఆధారాలు చూపించబోతున్నా, ఒక ఆధారాలు కనుక లేకపోతే ప్రభుత్వం ఏ రకంగా రియాక్ట్ కాబోతోంది, ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది.